వెంకటరెడ్డి గారు, బీజేపీ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తోంది, సంతోషం. కానీ అక్కడ కేంద్రంలో Yes. గతంలో మీరు కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉందో దాని సవరణలు ప్రైవేటీకరణను ప్రోత్సహించేలా లేవా? అంటే ఢిల్లీలోనేమో ప్రైవేట్ పరం, ఇక్కడికి వచ్చేసేమో మళ్ళీ మీరు వీళ్ళకి మద్దతు ఇవ్వడము, ఇదే ఒక డబుల్ స్టాండర్డ్స్ అని అనిపించట్లేదా? దీనికంటే ముందు మేడం ఇప్పుడు ఆర్టీసీ సమ్మె ఎందుకు చేస్తున్నారు అసలు యాక్చువల్గా దానికోసం అయితే కాదు కదా. వాళ్ళ డిమాండ్స్ ఒక 32 డిమాండ్స్ ఉన్నాయి. దాంట్లో మెజారిటీ డిమాండ్స్ వాళ్ళు ఇప్పటికి కూడా 29 అంటున్నారు కానీ మేము క్లియర్ చేస్తాం అంటున్నారు కానీ ఇంకా మేజర్ డిమాండ్స్ అట్లాగే ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో ఏం చేశారు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆ టైంలో కార్మికులు కానీ ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ బాధలకు వాళ్ళ తిప్పలు ఇప్పటికి కూడా తప్పట్లేదు చెప్పాలంటే. ఆర్టీసీ కార్మికులు ఎంత సపోర్ట్ చేశారు బేసిక్గా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం. వాళ్ళు జేఏసీ ఫామ్ అయిపోయి ఎంత కష్టపడి తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కూడా కేసీఆర్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ కానీ ఈ రెండు పార్టీలు అదే పని చేస్తా ఉన్నాయి. వాళ్ళని విలీనం దాంట్లో ఒక ప్రభుత్వంలో విలీనం చేసుకోవట్లేదు, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, రకరకాల డిమాండ్స్ అట్లాగే ఉన్నాయి. ఈ మీరు అడిగిన క్వశ్చన్ కి అది ఇంతవరకు అయితే దాంట్లో డిమాండ్ ఎక్కడ కనిపించలేదు నాకైతే. అది కాకుండా మిగతా అవన్నీ అట్లాగే ఉన్నాయి కదా. కనీసం స్టేట్ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? 41 days స్ట్రైక్ కాల్ఫర్ చేసినా కూడా 2.5 సంవత్సరాలుగా కార్మికులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు కానీ లేకపోతే బకాయిలు కానీ మిగతా అవన్నీ కూడా ఎందుకు వాళ్ళ చర్చలు పిలవలేదు ఇప్పటిదాకా? అంటే నేను ఒకటి ఏమంటున్నా అంటే వీళ్ళు ఫ్రీ బస్ పెట్టారు, మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ అని పెట్టారు. ఫ్రీ బస్సు అయిపోయినట్టేనా? ఇక నిన్నటితోటి అయిపోయినట్టేనా? ఎందుకు ఫ్రీ బస్ అని చెప్పారు అప్పటి నుంచి ఇప్పటిదాకా బకాయిలు ఎందుకు ఇవ్వట్లేదు? సో వీళ్ళన్నీ అంటే 6 గ్యారెంటీల్లో భాగంగా ఏదైతే ఫ్రీ బస్ ఉందో అది ఉత్తుతదే ఇక ఇప్పటి నుంచి ఇక ఉండదు అన్నట్లు లెక్క చూస్తుంటే. అది ఎందుకంటే వాళ్ళు బకాయిలే ఇవ్వట్లేదు కదా. వాళ్ళు ఇప్పుడుగా చెప్పాల్సింది, ఇప్పుడు చెప్పింది 1 year బ్యాకే చెప్పారు. డెఫినెట్ గా అట్లాంటివన్నీ కూడా మా డిమాండ్స్ నెరవేర్చకపోతే మేము కాల్ ఫర్ చేస్తాం, స్ట్రైక్ కాల్ ఇస్తాము, మరి ఎట్టి పరిస్థితుల్లో పిలవాలని చెప్తే 41 days నోటీస్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు గవర్నమెంట్. అంటే ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉందో అర్థమవుతా ఉంది ఇదంతా కూడా. సో మీరు దానికి ఎట్టి పరిస్థితుల్లో కూర్చోబెట్టి వాళ్ళందరూ మాట్లాడి ప్రభుత్వంలో విలీనం చేయడం. ఎందుకంటే అంతకుముందు జగన్ గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో 2020లో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు విలీనం చేసుకున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగాలు చూసుకుంటున్నారు, వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ వస్తా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి సమకూరుతా ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏమైంది? ఏం ప్రాబ్లం వచ్చింది? మిగతా ప్రభుత్వ ఉద్యోగాలాగా మరి ఆర్టీసీ కార్మికులు చూసుకోరా? వాళ్ళు కూడా కష్టపడతా ఉన్నారు కదా. కండక్టర్స్ కానీ డ్రైవర్స్ కానీ వాళ్ళకి రెగ్యులరైజ్ చేయకుండా, వాళ్ళకి 8 hours డ్యూటీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని వాడుకుంటూ బకాయిలు అట్లా పెంచుకుంటూ మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి 9,000 కోట్ల రూపాయలు ఏదైతే పెండింగ్లు ఉన్నాయో ఆ పథకంలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇవంతా కూడా నెరవేర్చడంలో డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. అందుకనే రకరకాలుగా ఆలోచిస్తా ఉన్నారు. పైసలు లేక వాళ్ళు ముందుకు పోలేక పరిస్థితుల్లో కనబడతా ఉన్నారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్ గా, ఎందుకంటే అంతకుముందు బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇదే జరిగింది. కేసీఆర్ గారు 52 రోజులుగా 2019 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 25 వరకు 52 రోజులు సమ్మె చేసినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా 48,000 మందిని మీరు అన్నట్టుగా మరి వాళ్ళని సస్పెండ్ చేశారు. చాలా మంది చనిపోయారు పాపం. అంత ఘోరంగా వాడుకొని వదిలిపెట్టిన పరిస్థితి అంతమంది కేసీఆర్ గవర్నమెంట్ లో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా కనపడతా. వెంకటరెడ్డి గారు.